ఇప్పుడు అంబేద్కర్ గారి స్ఫూర్తితో దేశాన్ని కాదు, రాష్ట్రాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే విజయ్ దళపతి సీఎం గారు ఆయన పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సీఎం అయ్యారు. కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏ సీఎం చేయని పనులు చేస్తున్నారు. దీనిపైన మీ కామెంట్. తీతి తలపతి అనేసి విమానాల్లో దిగారు ఆ రోజు. ఆ రోజే నేను అనుకున్నాను ఏదో ఒక రోజు మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి గారు దిగారు కానీ సీఎం అవ్వలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు దిగారు సీఎం అవ్వలేదు అని నేను చాలా బాధపడ్డాను. కానీ నేను గర్వించే స్థాయిలో నేను తలపతి సార్ తో నేను అప్పుడు విజయ్ సేతుపతి గారితో వర్క్ చేసేటప్పుడు డూప్ గా చేసేవాళ్ళం. నేను కొన్ని సీక్వెన్స్ లో నేను చేశాను, ఫైటర్ గా వెళ్ళాను. సో నేను ఆ రోజే అనుకున్నాను ఏంటి ఇతను వెళ్తారు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక వ్యక్తి కోసం వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన స్థాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఎవరు ఒక కులం కాదు, మతం కాదు. ఇప్పుడు ఇతను విజయ్ తలపతి గారు ఎవరు చేయలేని పని చేశారు. ఆ విషయం మీకు తెలుసా? ఆ విషయం ఏంటంటే 500 మీటర్ల దగ్గరలో గుడులకి, మసీదులకి, చర్చిలకి దగ్గర మందు షాపులుంటే మందు షాపుల్ని ఖండించారు. ఆల్రెడీ 700 షాపులు ఖతమయ్యాయి. ఈ విషయం మీకు తెలుసా? అవునా? ఓకే సార్. ఇప్పుడు ఆయన కోట్ మీద చాలా అంటే చాలా వైరల్ అవుతుంది న్యూస్. ఆయన కోట్ ధరించి వస్తున్నాడు. ఏ సీఎం అయినా సరే ఖద్దర్ డ్రెస్ గానీ ఏదో ఒక షర్ట్ వేసుకొని వస్తారు అంటే కదా. ముందు జగన్ గారి లాగా వైట్ షర్ట్, ఆ కాషాయం రంగులు వేసేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారి స్ఫూర్తితో సీఎం అయ్యారని చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు అంబేద్కర్ గారి స్ఫూర్తితో దేశాన్ని కాదు, రాష్ట్రాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే ఎందుకు సిద్ధంగా ఉన్నారు మీకు తెలిసిందే కదా. అతను స్ఫూర్తితో రాజ్యాంగం రాశారు. ఇతను తమిళనాడులో, చెన్నైలో రాజ్యాంగం రాయలేదు. సీఎం గా రాజ్యాంగంలో ఇతనికంటూ ఒక పేరు, ఒక సీఎం జోసెఫ్ విజయ్ అని అతని పేరు రాసుకున్నారంటే దానికి కారణం ఏంటి మీకు తెలుసు కదా. ఒక సీఎం అయ్యారు, 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి సీఎం అయ్యారంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయంలో మీరందరూ ఒక కులం, మతం కాకుండా మనుషుల్ని ఆదరించి అతని కార్ డ్రైవర్ కొడుకు కూడా ఈ రోజు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నాడు. ఓకే సార్. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కావాలన్నా గానీ కోట్లు కోట్లు ఖర్చు చేస్తారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆయన సీఎం అవడం అంటే, ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించడం అంటే షాకింగ్ కదా. అంటే జనాలు ఎలా నమ్మారంటే ఈ రోజు ఒక ఆటో డ్రైవర్ నాకు చెప్పారనమాట. అంటే మామూలుగా మేము అక్కడ తిరిగేటప్పుడు ఈ రోజు నేను తలపతి గారికి ఓటు అయ్యకపోతే మా ఇంట్లో తిండి ఎట్టరండి అంటే జనాలు చూసారా ఎంత అంటే తలపతి గారికి గెలిపించాలి అంటే కొత్త నాయకుడితో ఇస్తే కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి బంగారు భవిష్యత్తు ఇస్తామనేసి అంటారు. అనేదానికి ఒక బంగారు అవకాశం అనేది తలపతి గారికి ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు తలపతి గారు. ఓకే సార్. ఒక మాటలో ఏం చెప్తారు విజయ్ సార్ గురించి? ఇది కనిపిస్తుంది కదా, ఈ 0 to రీల్, ఈ రీల్ లో చూస్తున్నాను, సినిమా డిఓపి గా చూస్తున్నాను. ఈ సినిమా చూశాను, సినిమా తీసాము, తలపతి గారికి సినిమాలో చూసాం. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. కానీ ఇతని నిజ జీవితంలో ఈ సూపర్ కొట్టారు. సూపర్ హిట్, నీ హిట్ అని సాంగ్ కూడా ఉంది. కాదు సూపర్ సీఎం సాబ్, సూపర్ సీఎం. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మీరు సీఎం గా రావాలి. ఏదో ఒక రోజు మా వైజాగ్ బీచ్ లో తిరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వదినమ్మ కూడా ఉన్నారు కదా, మరి చూడండి కొంచెం యాంగ్ వచ్చి